నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గదిలోకి వచ్చి ఆరో ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు పిల్లలు కూడా అక్కడికి వస్తారు. ఏంటి అంజు, అమ్మ ఫోటోని చూసుకుంటూ అందుకు అలా బాధపడుతున్నావు, బాధపడకు అని అమ్మ ధైర్యం చెబుతూ ఉంటుంది. అమ్మకి అందరికంటే మనమే కదా ఎక్కువ ఇష్టం అని అంజు అనడంతో అవును అని అమ్ము, ఆనంద్, ఆకాష్ అంటారు. మరి అమ్మ మనతోనే కదా మాట్లాడాలి, మరి మమ్మల్ని అంతగా ఇష్టపడుతున్న అమ్మ మనకు కనిపించి మనకు మాట్లాడకుండా ఆ మిస్సమ్మతో ఎందుకు మాట్లాడుతుంది అని అంజు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంజు, అమ్మ మాట్లాడడం ఏంటి, అది కూడా మిస్సమ్మతో అని అమ్మ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును మిస్సమ్మ అమ్మతో మాట్లాడడం నేను చూశాను అని అంజు చెప్తుంది. అదెలా పాసిబుల్ అని ఆనంద్, ఆకాష్ కూడా అడుగుతూ ఉంటారు. అవును ఊరికే ఇలా చెప్తున్నావు కదా, జోక్ వేస్తున్నావు కదా, అమ్మ మిస్సమ్మతో మాట్లాడడం ఏంటి అని అమ్మ కూడా ప్రశ్నిస్తూ ఉంటే నేను ఇప్పుడే నిరూపిస్తాను, కావాలంటే మిస్సమ్మ దగ్గరికి రండి అని అంజు అంటుంది. అప్పుడే బాగే పిల్లలు గదిలోకి వస్తుంది. బాగేనే ఎదురు రావటంతో అంజలి చేతిలో ఇంకా ఆరో ఫోటోని అలాగే పట్టుకొని ఉంటుంది. ఇందాక గార్డెన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని అంజలి ప్రశ్నిస్తూ ఉంటుంది. పక్కింటి అక్కతో అని బాగా చెబుతుంది. అంతకుముందే బాగా గార్డెన్లోకి వెళ్ళి ఆరుతో మాట్లాడుతూ ఉంటే గుప్తా గారు కూడా పక్కన ఉండి ఉంటారు. అదంతా గుర్తు చేసుకొని నేను పక్కింటక్కతో మాట్లాడుతున్నాను అని ఆరు చెప్తూ ఉంటుంది. లేదు అబద్ధం, నువ్వు బయట మాట్లాడింది పక్కింటక్కతో కాదు అని అంజు చెబుతుంటే మరి ఎవరితో అని బాగా అడుగుతూ ఉంటుంది. మా అమ్మతో అని అంజు చెబుతుంది. దాంతో బాగా చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. లేదు నేను పక్కింటక్కతోనే మాట్లాడుతున్నాను అని బాగా అంటే నువ్వు మాట్లాడండి ఇది ఎవరితోనే కదా అని అంజలి తన చేతిలో ఉన్న ఫోటోని రేపటి ఎపిసోడ్లో చూపిస్తా అందా. అప్పుడు బాగీకి ఆరో పక్కింటకు ఒకటి అనేది నిజం